బ్రేకింగ్ చూస్తున్న మాజీ సీఎం జగన్ కు హైకోర్టులో ఊరట లభించింది. సింగయ్య మృతి కేసులో జగన్ క్వాష్ పిటిషన్స్ తో పాటు అన్ని పిటిషన్లను హైకోర్టు విచారించింది. ఇక ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు జగన్ ఇతర నిందితుల పిటిషన్ల విచారణ మంగళవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ దీపిక. ఏదైతే ఇటీవల పల్నాడు పర్యటనలో భాగంగా వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద పడి ఒక సింగయ్య అనే వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు ఆ కారు డ్రైవర్తో పాటు ఏటూగా మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని, అలాగే మాజీ మంత్రులు పేర్ని నాని, విడుదల రాజుని, అలాగే వైవి సుబ్బారెడ్డిని నిందితులుగా చేర్చి కూడా కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా తమకు ఈ కేసు నుంచి కొట్టేవేయాలని చెప్పేసి కూడా మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు, మాజీ మంత్రులు పేరి నాని, విడుదల రజని, అలాగే వైవి సుబ్బారెడ్డి కూడా హైకోర్టులో ఒక క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన కూడా ఈరోజు హైకోర్టు ఈ జగన్మోహన్ రెడ్డి తరఫున కూడా న్యాయవాదులు ఈ క్వాష్ పిటిషన్పై దాఖలు చేశారు. దీనిపైన కూడా ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి కూడా ఈరోజు హైకోర్టు మటుకు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు మిగిలిన నిందితులకు స్వల్ప ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ హైకోర్టు ఈరోజు ఈ క్వాష్ పిటిషన్ పైన కూడా విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదన కూడా వినిపించింది. అయితే ఈరోజు ఈ క్వాష్ పిటిషన్కి సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ కారు ఘటనలో సింగయ్య మృతి చెందిన ఘటనలో ఏదైతే ఉందో దాన్ని ఈ కేసును కొట్టివేయాలని చెప్పేసి ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన కూడా ఈరోజు హైకోర్టులో విచారణ చేపట్టాక స్వల్ప ఊరట లభించని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఈ కేసుకు సంబంధించి కూడా విచారణను, క్వాష్ పిటిషన్ విచారణ కూడా మంగళవారానికి వాయిదా వేస్తూ కూడా ఈరోజు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే దీని తర్వాత అంతవరకు పోలీసులు ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టవద్దని చెప్పేసి కూడా ఈరోజు హైకోర్టు జగన్తో పాటు మిగతా నిందితులకు కూడా ఎలాంటి పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవద్దని చెప్పేసి కూడా ఈరోజు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఏదైతే సింగయ్య కాన్వాయ్ కారు కింద పడి మృతి చెందిన సింగయ్య మృతి చెందాడో ఆ కేసుకు సంబంధించి కూడా ఈరోజు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు మాజీ మంత్రులు పేర్ని నాని, అలాగే విడుదల రజని, అలాగే మాజీ ఎంపీ వైసీపీ సంబంధించి కూడా వైవి సుబ్బారెడ్డికి సంబంధించి కూడా ఏదైతే ఉందో క్వాష్ పిటిషన్కు మంగళవారం వాయిదా వేసింది. అంతవరకు పోలీసులు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు, ముందస్తు చర్యలు తీసుకోవద్దని చెప్పేసి కూడా ఈరోజు హైకోర్టు పోలీసులను ఆదేశించింది. మొత్తం చూసుకున్న వాటికి ఈ కేసుకు సంబంధించి కూడా మరోసారి మంగళవారం ఈ క్వాష్ పిటిషన్కి సంబంధించిన కేసుకు సంబంధించి కూడా మంగళవారం హైకోర్టు మరోసారి విచారణ చేపట్టే అవకాశం ఉంటుంది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.